హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ ఆరా రంగు ప్రకారం అసలిప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే టైమ్ టు టైమ్ ఈ ఆరా అనేది చేంజ్ అవుతూ ఉంటదండి. మన లైఫ్‌లో మనం సిట్యుయేషన్స్ కొన్ని ఫేస్ చేస్తుంటాం కదా! దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా అండ్ ఎమోషనల్‌గా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి టైమ్ టు టైమ్ చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంటే ఈ ఆరా అనేది ఎప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంటదండి. కొన్నిసార్లు అదేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కొన్నిసార్లు వీక్ అయిపోతుంటది. సిట్యుయేషన్స్ బట్టి ఆర్ పర్సన్స్ బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం కొంత నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్న పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రియల్ కాబట్టి, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఆరిక్ ఫీల్డ్ అనేది వీక్ అవుతూ ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఆరా రిలేటెడ్ రీడింగ్స్ చేశాను. ఇప్పుడు కూడా అంటే మీ ఆరా ఎలా ఉంది? ఏంటి? అనేది ఒక రీడింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అని చెప్పి నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, అసలు చూద్దాం. మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ కలర్ కార్డ్స్ నేను పెట్టాను. సో, మీకు ఏ కార్డ్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఆర్ ఏ కలర్ బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ కలర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పర్పుల్ కలర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ కలర్ పెట్టాను. సో, మీకు అంటే ఏ కార్డ్ ఆర్ ఏ కలర్ బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. దట్ అసలు సిట్యుయేషన్స్ ఏంటి అనేది చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ కలర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఆరా అనేది ప్రెజెంట్ బ్లాక్ కలర్‌లోనే ఉందండి. అంటే ఆరా అనేది జనరల్‌గా 11 కలర్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఎమోషన్‌ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటది. బట్ బేసిక్‌గా ఇక్కడ బ్లాక్ కలర్ మీరు చేసుకున్నారు అంటే మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అవుతూ ఉండొచ్చండి. అంటే ఒక నెగటివిటీని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇది ఎలా అంటే ఎయిదర్ ఇప్పుడు మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లోని కోపంగా అయినా ఉండొచ్చు ఆర్ బాధలో అయినా ఉండొచ్చు. మొత్తానికి సఫర్ అవుతున్నారండి. ఎక్కడో కానీ మీ ఎమోషన్స్ అనేవి ఇంటెన్స్‌గా ఉన్నాయని నాకనిపిస్తుంది. అంటే ఆ పెయిన్ అనేది రియల్ అండి. ఖచ్చితంగాను మీరేంటంటే సఫర్ అవుతున్నారు. మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ఒక సిట్యుయేషన్ లిటరల్‌గా ఎండ్ అయిపోయి కూడా ఉండొచ్చు. అది మీరేంటంటే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోవడం కానీ, స్ట్రెస్ తీసుకోవడం కానీ, డిప్రెషన్‌లో ఉండడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక డార్క్ ఫేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. మీకెక్కడా కూడా లైట్ కనిపించట్లేదు. అసలు లైఫ్‌లో ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కైండ్ ఆఫ్ గ్రీఫ్ అండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఎనర్జీస్ మేబీ ఈ పాయింట్‌లో చాలా హెవీగా ఉండొచ్చు. అంటే మీ ఆరా అనేది చాలా వీక్‌గా ఉందని చెప్పొచ్చండి బేసిక్‌గా. అంటే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఎక్స్‌ట్రీమ్‌గా సఫర్ అయినప్పుడు మాత్రమే ఇలా ఉంటారనమాట. బేసిక్‌గా ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీకు ఈరోజు అంటే యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్‌నయితే క్లియర్‌గా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు అంటే డిప్రెషన్‌లో ఉన్నారు కాబట్టి, ఎందుకో సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయలేక ఆర్ మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. మేబీ నేను చెప్పేది కూడా మీకేంటంటే పూర్తిగా అర్థం అవుతుంది అని నాకనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్ట్రగుల్ అనేది రియల్ అండి. మీరేంటంటే ఇంటెన్స్‌గా ఆ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. బేసిక్‌గా చూద్దాం. అంటే ఈ కార్డ్ ప్రకారం అయితే యూనివర్స్ మీకు క్లియర్‌గా ఒకటే చెప్తుంది. ఈవెన్
ఆ డార్క్‌నెస్ లో కూడా ఎక్కడో కానీ లైట్ ఉంటుంది. ఆర్ ఆ డార్క్‌నెస్ లో కూడా ఎక్కడో హోప్ ఉంటుంది. సో, ఆ హోప్‌ని వెతకడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది అన్నట్టుగా. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఆ డార్క్‌నెస్‌లో ఉన్నప్పుడు అంటే అసలు ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాక స్టక్ అయిపోయి ఉన్నప్పుడు అంటే లైఫ్ ఇంకిలానే ఉంటుందా? అన్ని రోజులు ఇంతేనా? అంటే ఇంక లైఫ్‌లోని ఎప్పటికి కూడా బెటర్‌మెంట్ చూడలేమా అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరేంటంటే ఈ డార్క్‌నెస్‌లో కూడా లైట్‌ని చూడాలి. సో, లైట్ అనేది ఈరోజు కాకపోతే రేపైనా కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మనం ఏంటంటే హోప్ పెట్టుకోవాలి అనే వేలో కానీ ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే లైట్‌ని చూడగలుగుతారండి. అంటే ఇది ఏదైనా మీలోనే ఉంది. మీరు డార్క్‌నెస్‌నే చూడాలి అనుకోని అంటే ఇంక ఫిక్స్ అయిపోయిన తర్వాత మీకు లైట్ కనిపించదు. బట్ లైట్ కనిపించాలి. లైట్‌ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో, మనం ప్రయత్నం చేద్దాం అనుకోని దానికోసం వెతికే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా లైట్‌నయితే చూస్తారు. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఎండ్ అయిందండి. మీరేంటంటే, ఆ ఎండింగ్‌ని క్లియర్ కట్‌గా ఫీల్ అయ్యారు. సో, ఈ ఎండింగ్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వచ్చు. ఆర్ ఫినాన్సెస్ పరంగా ఏదో క్రైసిస్ అన్నమాట. మనీ అనేది పోయుండొచ్చు. ఆర్ కెరియర్‌లోనేంటంటే మేబీ ఏదో క్రైసిస్ అవ్వచ్చు. అంటే లైక్ జాబ్ పోవడం కానీ, ఆర్ అనుకున్న జాబ్ రాకపోవడం కానీ, ఇలాంటిదేదో జరిగింది. సో, బేసిక్‌గా ఆ ఎండింగ్ అయితే మీరు ఫీల్ అయ్యారు. బట్ ఎండింగ్ అనేది ఇన్నోవేటబుల్ అండి. ఇది మీరేంటంటే కంట్రోల్ చేయలేరు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇదే జరిగుండేది. బట్ ఇదేంటంటే ఎర్లీ‌గా జరిగిపోయింది. సో, మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకెందుకో కానీ ఇది చాలా కష్టంగా అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఫేట్ అదయినప్పుడు ఇది ఏ రోజైనా జరిగుండేది. సో, ఇది మీకు అర్థమైతే ఖచ్చితంగాను మీరేంటంటే మీ లైఫ్‌లో దీన్ని పక్కన పెట్టేసి ఇంకా లైట్ ఏముంది? మీరసలు ఏం చేయగలరు? అసలు మీ లైఫ్‌లో యూనివర్స్ మీకోసం ఏం ప్లాన్ చేస్తుంది? మీ డెస్టినీ ఏంటి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. సో, బేసిక్‌గా మీరేంటంటే ఈ ఎండింగ్ దగ్గర మీ లైఫ్‌ని స్టాప్ చేసేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే క్లియర్ కట్‌గా మీరు డార్క్‌నెస్‌లోనే ఉన్నారండి. మీరేంటంటే ఆ లైట్‌ని చూడలేకపోతున్నారు. నిజానికి లైట్‌ని చూడలేకపోతున్నారు అనే దానికంటే కూడా ఆ లైట్‌ని చూడాలి అని అనుకోవట్లేదు. ఎప్పుడైతే మీరు ఈ లైట్‌ని చూడాల్సిన అవసరం ఉంది. కొంచెమైనా సరే ఆ లైట్ కనిపిస్తేనే మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళగలరు అని మీరు అర్థం చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే అది చూసే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా ఆ రోజే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే మళ్ళీ కూడా గుడ్ చేంజెస్‌ని చూడడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇలా ఉన్నంత వరకు ఈ డార్క్‌నెస్‌లోనే ఉంటారు. దీని నుంచి అంటే మీరు బయటకి రావడం అనేది కూడా ఎదుటి వ్యక్తులు సపోర్ట్ చేస్తే బయటికి రావడం అంటూ ఏం లేదండి. మీకు మీరే బయటకొచ్చే ప్రయత్నం చేయాలి. అంటే మీకు ఈ టైంలో వస్తున్న థాట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఎవ్రీథింగ్ నెగెటివ్ అండి. ప్రతిది కూడా మీకేంటంటే నెగెటివ్ గానే అనిపిస్తుంది. ఆర్ మీకేంటంటే లైఫ్ మీద హోప్ లేదు. అండ్ ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా అన్నీ నెగెటివ్ గానే జరుగుతాయేమో అనే భయం కూడా మీలో ఉంది. సో, బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక పర్సన్ గురించైనా, ఒక సిట్యుయేషన్ గురించైనా మీరు ఎప్పుడైతే ఇంత నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారో, ఆర్ మీకోసమైనా మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారో, మీరేంటంటే బెటర్ అవ్వలేకపోతున్నారండి. మీ లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుందేమో అనుకోని మీరేంటంటే ఒక ఇన్‌సెక్యూరిటీని డెవలప్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక్కటి మాత్రం నిజం. లైఫ్‌లో పాజిటివ్‌గా థింగ్స్ జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే, మీరు అట్‌లీస్ట్ పాజిటివ్‌గా జరుగుతుంది అని అంటే మీ మైండ్‌లో ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవచ్చు కదా! అలా ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు? రియాలిటీలో ఏం జరిగినప్పటికీ కూడా
మైండ్ లో పాజిటివ్ గా ఎందుకు థాట్స్ అనేవి తెచ్చుకోలేకపోతున్నారు? ఎందుకంటే అవి ఫ్రీయే కదా! దానికి మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా! పాజిటివ్ గా అనుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఈ విధంగా మీరు ఆలోచించాలండి. అంటే ఇప్పుడు నేను క్లియర్ గా ఒకటే చెప్తాను. ఒక మూవీకి మీరు వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఆ మూవీలోని హ్యాపీ ఎండింగే చూడాలనుకుంటారు కానీ సాడ్ ఎండింగ్ చూడాలి అని అనుకోరు కదా! ఈవెన్ సాడ్ ఎండింగ్ కానీ ఉంటే మీరు డెఫినిట్ గా డిసప్పాయింట్ అవుతారు. ఇదేంటి ఈ మూవీలో ఎలా ఉంది? అట్‌లీస్ట్ రియాలిటీలోనైనా సరే సిట్యుయేషన్స్ బాగుండట్లేదు. కనీసం మూవీలో అయినా సరే హ్యాపీ ఎండింగ్ అయితే బాగుండేది కదా! అని మీరు ఫీల్ అవుతారు కదా! సేమ్ వేలోని ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు హ్యాపీ ఎండింగ్ చూడకపోయినా ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని మీకు అనిపించకపోయినా మీరేంటంటే కనీసం థింక్ చేసినప్పుడు మీ థాట్స్ అయినా అలా ఉంటే బాగుంటుంది కదా! అంటే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మనం ఏదైతే థింక్ చేస్తామో అదే మేనిఫెస్ట్ అవుతుందండి. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీకొకటి ఎండ్ అయిపోయింది, ఒకటి నెగెటివ్‌గా జరిగింది అంటే అది డెస్టినీ అండి ఆర్ ఫేట్. అంటే ఆ టైంకి అలా జరగాల్సుంది అది జరిగిపోయింది. సో, దాన్ని మీరేంటంటే మార్చలేరండి. ఎవరు కూడా వాళ్ళ ఫేట్‌ని చేంజ్ చేసుకోలేరు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నిజం. జరగబోయేది ఆర్ అట్‌లీస్ట్ జరుగుతున్న దాంట్లోనైనా సరే పాజిటివ్‌గా జరుగుతుంది. ఆర్ ఇక్కడి నుంచైనా సరే లైఫ్ చేంజ్ అవుతుంది అని మీకు మీరు పాజిటివ్‌గా అనుకోవడం స్టార్ట్ చేస్తే మేబీ అదే మేనిఫెస్ట్ అవ్వచ్చు కదా! సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని పక్కన పెడితే మీరు అట్‌లీస్ట్ కేపబుల్. మీరేంటంటే హ్యాండిల్ చేయగలరు. మీరు కాబట్టి యూనివర్స్ మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ పెట్టింది. మేబీ అంత స్ట్రాంగ్ ఏమో అని మీరేంటంటే పాజిటివ్‌గా ఎందుకు థింక్ చేయలేకపోతున్నారు? ఇక్కడ మీలో ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలండి. యాక్చువల్‌గా మీరేంటంటే పాజిటివ్‌గా థింక్ చేసే టైపే. మరీ అంత నారో మైండెడ్ లేకపోతే ప్రతిది కూడా నెగెటివ్‌గానే కన్సిడర్ చేసే టైప్ కాదు కానీ, స్టిల్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని ఎప్పుడైతే ఇంత డిస్టర్బ్ చేసేసిందో మీరేంటంటే పాజిటివ్ సైడ్ చూడలేకపోతున్నారండి. మీకెలా అనిపిస్తుందంటే ఇంకా అంతా కూడా నెగెటివే. లైఫ్ అంతా కూడా మీరేంటంటే ఈ నెగటివిటీతోనే ట్రావెల్ అవ్వాల్సుంటుందేమో ఆర్ ఇలా అంటే ఎప్పుడూ కూడా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. అది ఓకే. మీ సిట్యుయేషన్ బట్టి మీరేంటంటే అలా రియాక్ట్ అవ్వడం నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టైంలోని మీరేంటంటేనండి ఈ డార్క్‌నెస్‌తో ఫైట్ చేసి బయటికి రావాలండి. మీరు లైట్‌ని చూడాలంటే మీ లైఫ్‌లో అంత ఈజీగా లైట్‌ని అయితే చూడలేరు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీరు చూడాలి అనుకోవట్లేదు. ఒకవేళ చూడాలి అనుకున్నా సరే దాని కోసం ప్రయత్నం చేయడం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది. మీరున్న సిట్యుయేషన్‌కి. ఎందుకంటే పాజిటివ్‌గా థింక్ చేస్తూ బయటికి రావాలి. పాజిటివ్‌గా అంటే మీరు కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఫైట్ చేస్తూ బయటికి రావాలి. అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీకుండాలండి. నేను ఏదైనా చేయగలను. సో, ఇది నాకే సాధ్యం. అంటే ఇలాంటి సిట్యుయేషన్ నా లైఫ్‌లో ఉంది అంటే నేను అంటే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నా లైఫ్‌లో ఉంది. బట్ అంటే ఇంకొక పర్సన్ ఇలానే నాలా ఉంటే ఇది హ్యాండిల్ చేయలేకపోయేవారేమో. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్ నా లైఫ్‌లో పెట్టిందేమో. సో, బేసిక్‌గా ఇది నేను చేయగలను. నాకవుతుంది అనుకోని మీరేంటంటే ముందుకు రావాలండి. మీలో అంటే ఎప్పుడైతే అలాంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంటుందో మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారు. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలుగుతారు. అప్పుడే అంటే మీ ఆరా అనేది కూడా స్ట్రాంగ్ అవుతుందండి. మీ ఆరా చాలా వీక్‌గా ఉంది. సో, ఈ టైంలోని నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. ఎవరైనా సరే మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, ఆర్ మీతో నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, ఆర్ మీకెందుకో కానీ అంటే ఛాలెంజెస్ తీసుకొస్తారు అని అనిపిస్తున్నా, అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిదండి. నెగెటివ్ పీపుల్‌తోని, నెగెటివ్ థింగ్స్‌తోని ఎంగేజ్ అవ్వొద్దండి. అంటే క్లియర్‌గా ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీ ఇంట్లో మీరేంటంటే ఏవైనా థింగ్స్ తీసుకొచ్చి పెట్టినా, అవి మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా, వాటిని కూడా మీరేంటంటే రిమూవ్ చేయాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరైనా నెగెటివ్ పర్సన్స్‌తో మీరు ఎంగేజ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తున్నా, వాళ్ళని కూడా మీరేంటంటే దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు ఏదైతే ఆ నెగెటివ్ ఫీలింగ్ ఇస్తుందో దాన్ని మాత్రం కట్ చేయాలండి. మీ ఆరాని మీరేంటంటే టైమ్ టు టైమ్ క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే ఏం లేదు. ఎవ్రీ డే కూడా హెడ్ బాత్ చేస్తారు కదా! హెడ్ బాత్ చేస్తున్నప్పుడు అందులోని ఈ లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 డ్రాప్స్ లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోండి. జస్ట్ వార్మ్ వాటర్‌తో చేసుకుంటే సరిపోతుంది. అండ్ చేసుకుంటున్నప్పుడు కూడా మీరేంటంటే మీ ఆరాని క్లెన్స్ చేసుకుంటున్నట్టుగా మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నట్టుగా చేసుకోవాలి. సో, ఇలా చేసుకున్నా సరే ఎంతో కొంత బెటర్ అవుతారు. ఎవ్రీడే హెడ్ బాత్ చేయలేకపోయినా సరే కనీసం వీక్‌లో వన్స్ ఆర్ ట్వైస్ అయినా చేస్తే బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ బ్లాక్ టార్మలిన్ కూడా యూజ్ చేయొచ్చండి బ్రేస్‌లెట్ లాగా. సో, ఇదేంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. రైట్ హ్యాండ్‌కి కాదు. సో,
సో ఇది కూడా యూజ్ చేస్తే ఎంతో కొంత ఆ నెగటివిటీ అనేది రిపెల్ అవుతుంది. బేసిక్‌గా నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. యాక్చువల్‌గా మీ మీద మీకు నమ్మకం ఉంది. మరీ అంత అంటే కాన్ఫిడెన్స్ లేని పర్సన్ కాదు కానీ సిట్యుయేషన్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఈ పాయింట్‌లో ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇఫ్ మీరంత క్యాపబుల్ అయ్యుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అని ఎక్కడో మిమ్మల్ని మీరు కూడా బ్లేమ్ చేసుకుంటున్నారండి. కానీ ఒక్కటి మాత్రం నిజం. సో ఫేట్ ఇదైనప్పుడు మీరు కూడా ఏం చేయలేరు. అయితే మీరు క్యాపబుల్ అని మాత్రం మీరు ట్రస్ట్ చేయాలండి. ఎందుకంటే ఈరోజు ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు రావాలి అంటే మీరంత స్ట్రాంగ్ పర్సన్ అయితేనే కదా బయటకొస్తారు. మీరే వీక్ పర్సన్ అయితే దీని నుంచి ఎలా బయటకొస్తారు? ఇందులో ట్రాప్ అయిపోయారు మీరు. సో మిమ్మల్ని మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకేదైనా సాధ్యం. మీరు తప్ప ఎవరు ఇది చేయలేరు. అంటే మీలో ఉన్న ఆ ఎబిలిటీని మీరు బిలీవ్ చేయాలండి. ప్రతి మనిషి కూడా ఒక మ్యాజికల్ బీయింగే. అంటే అనుకుంటారు. మిరాకిల్స్ అనేవి అందరికీ జరగవని కానీ లైఫ్‌లో ప్రతి వాళ్ళకి కూడా మిరాకిల్ జరుగుతదండి. కాకపోతే వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేసి వాళ్ళు థింగ్స్‌ని వాళ్ళ ఓన్ వేలో హ్యాండిల్ చేసినప్పుడు అలా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. సో మీ లైఫ్‌లో కూడా ఇలానే మిరాకిల్స్ జరగడానికి ఉన్నాయి కానీ మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరసలు ఏ పర్సన్‌లా ఉన్నారు? ఏ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి? అండ్ మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీరు ఎంతవరకు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు? సో ఎలా ముందుకు వెళ్ళాలి? ఏం చేయాలి? ఇలా అన్నీ కూడా మీరు థింక్ చేసి ఇంకా మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలండి. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోవాలి. ఎవ్రీ డే కూడా మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయితే తప్ప మీ లైఫ్‌లోని మీరు ఆ బెటర్‌మెంట్‌ని చూడలేరు. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీలోని ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ అనేది ఉందండి. అంటే కొంతవరకు మీరు మెచ్యూర్డ్ పర్సన్ అని నేను చెప్పను కానీ బట్ ఏదైనా సరే యాక్టివ్‌గా ఎంతూసియాస్టిక్‌గా చెయ్యాలి అనుకుంటారు. అంటే మీకొకటి కావాలి ఆర్ మీరేంటంటే ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు 100% దానికోసం ప్రయత్నాలు చేసే టైప్ అండి. ఈ పాయింట్‌లోని మీరేంటంటే వేరే వ్యక్తుల మాట వింటారు ఆర్ మీరేంటంటే కొంత బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేస్తారు అని నాకు అనిపించట్లేదు. అలా మీ లైఫ్‌లోని మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌ని పాస్ట్ నుంచి కూడా హ్యాండిల్ చేసి ఇంకా ఇది మీ వల్ల అవ్వదు అనుకోని మీరేంటంటే డిసప్పాయింట్ అయినట్టున్నారు. యాక్చువల్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే మీ ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. ఎఫర్ట్స్ పెట్టారండి. కానీ కరెక్ట్ వేలో పెట్టలేదు. ఒకటి వర్కౌట్ అవ్వాలి అని ప్రయత్నాలు చేశారు కానీ, మీరు చేసిన ప్రయత్నాలనేవి ఫలించకపోవడానికి రీజన్ ఏంటంటే, స్టెబుల్‌గా థింక్ చేయలేదండి. మెచ్యూరిటీ లెవెల్స్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయలేదు. సో, దానివల్ల మీకేంటంటే ఇప్పుడు కూడా డౌట్ ఒస్తుంది. మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు కదా! అయినా ఎందుకిలా అవుతుంది? ప్రతిసారి అంటే మీరే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే కరెక్ట్‌గా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఫస్ట్ మీరు ఈ సిట్యుయేషన్‌లో స్ట్రెస్ తీసుకోవడం మానేయాలండి. అండ్ ప్రిటెండ్ చేయడం మానేయాలి. మీరు మీలా ఉండాల్సిన అవసరం ఉందండి. ఈ రోజు నుంచైనా సరే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏ సిట్యుయేషన్ అయినా సరే మీ అథెంటిక్ సెల్ఫ్‌తో హ్యాండిల్ చేయడానికి చూడండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి. మనసులో ఒకటి పెట్టుకుంటారు. బయటకి ఒకలా ఉంటారు. అలా ఎందుకు అంటే, అంటే టాక్సిక్ అని కాదు కానీ, ఏమో థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకోని సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూస్తూ ఉంటారు. బట్ ఈ రోజు నుంచి మీరేంటంటే అలా ఉండొద్దండి. ఎందుకంటే మీరు సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసినా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డెడ్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలనుకున్నా సరే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. నేను క్లియర్‌గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్ళండి. కాకపోతే ఇలా వెళ్ళినప్పుడు ఆ జెంటిల్ సైడ్‌ని చూపించడానికి ట్రై చేయండి. మీలో ఉన్న ఆ ఫెమినిటీని బయటకి తీయాలి. ఆ ఫెమినైన్ ఎనర్జీతో మీరెప్పుడైతే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో బెటర్ అవుతుందండి. అంటే మీరు హీల్ అవుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారండి. మీరసలు ఇక్కడ ఏం చేయాలి? ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అని. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఏ సిట్యుయేషన్‌ని ఈ రోజు నుంచి మీరు హ్యాండిల్ చేస్తున్నా, ఆ సిట్యుయేషన్‌లో ప్రిటెండ్ చేయొద్దు. ఆర్ ఔట్‌కమ్ ఇలానే రావాలి అని చెప్పి మీరు మారడం కానీ, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవడం కానీ, ఆర్ వ్యక్తుల్ని కష్టపెట్టడం కానీ అలాంటివి ఏం చేయొద్దండి. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ మీరు హానెస్ట్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్‌పరెన్సీ కూడా ఉండాలండి. అలా అని చెప్పి అంటే ఇది కంట్రోలింగ్, డామినేటింగ్ లాగా కాకుండా జెంటిల్‌గా అంటే మీలో కూడా ఆ కైండ్‌నెస్ ఉంది. మీరేంటంటే మరి ఎదుటి వ్యక్తులు అనుకున్నంత క్రూయల్ ఏం కాదు. ఆర్ మీరేంటంటే ఎదుటి వ్యక్తుల్ని ప్రాబ్లమ్స్‌లో పెట్టాలి అనుకునే టైప్ కూడా కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. మీరు హీల్ అవ్వాలి. మీరేంటంటే బెటర్ అవుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మీ లైఫ్‌ని కూడా మీరు బెటర్ చేసుకుంటారు.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పర్పుల్ కలర్ కార్డ్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ కలర్ వచ్చిందంటే ఒకటే, మీ ఆరా అనేది స్ట్రాంగ్‌గానే ఉందండి. వీక్‌గా లేదు. కాకపోతే ఈ టైంలోనేంటంటే మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేస్తూ ఏదైనా చేయాల్సుంటుంది. యాక్చువల్‌గా ఈ పర్పుల్ కలర్ వచ్చిందంటే ఒకటే సైన్ అండి. యూనివర్స్‌తో మీరేంటంటే ఈ టైంలో కనెక్ట్ అయ్యి ఉంటారు. సో బేసిక్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంటదండి. అంటే సింక్రోనిసిటీస్ అంటే ఏంజెల్ నంబర్స్ కనిపించడం కానీ, లేకపోతే మీకు డ్రీమ్స్ రావడం కానీ, ఆర్ మీరేంటంటే ఏదో కానీ క్లియర్‌గా సెన్స్ చేస్తూ ఉండడం కానీ, ఆర్ అంటే ఏదో ఇండైరెక్ట్‌గా యూనివర్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఈ టైంలోని మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్, సైకిక్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంటాయండి. సో బేసిక్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ కనెక్షన్ రియల్ కాబట్టి మీకు చాలా సిట్యుయేషన్స్‌లోని క్లారిటీ ఉంటుంది. ఆర్ క్లారిటీ వస్తుంది. అంటే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ సిట్యుయేషన్స్‌లోని మీరేం చేస్తే బావుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అనేది మీకేంటంటే ఈ టైంలో బాగా అర్థమవుతుందని చెప్పొచ్చు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీలో ఎవరైనా సరే రెగ్యులర్‌గా యోగా కానీ, మెడిటేషన్ కానీ చేస్తున్న వాళ్ళుంటే తొందరలోనే మీ క్వెషన్స్‌కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇలా యోగా, మెడిటేషన్ చెయ్యకపోతే ఎవ్రీడే కూడా మినిమమ్ ఒక 20 మినిట్స్ అయినా సరే యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ మీద మీకు ఇంకా ఇంకా క్లారిటీ వచ్చి మీ ఆన్సర్స్ మీకు దొరకడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్‌గా ఈ టైంలో యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంటది కాబట్టి మీరు ఆ స్ట్రాంగ్ కనెక్షన్‌ని ఫీల్ అవుతుంటారండి. మీరేంటంటే ముందే ప్రతిదీ కూడా గెస్ చేయగలుగుతుంటారు. అంటే ఇదే జరగొచ్చు ఆర్ ఇలానే మీ సిట్యుయేషన్ అనేది ఉండొచ్చు. ఆర్ వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేయొచ్చు. మీకన్నీ అర్థమవుతుంటాయి. సో దట్ మీరేంటంటే అర్థమైన తర్వాత డెసిషన్స్ కూడా ఇన్ టైమ్‌లో తీసుకోవడం కోసం ఈ యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాల్సుంటుంది. బట్ మీ ఆరా అనేది మాత్రం ఈ విధంగా ఉందన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి మీకిది గుడ్ ఛాన్స్ అండి. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీరు మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవుతారండి. అంటే మీలోనే ఆ ఇన్నర్ సెల్ఫ్ ఉంటుంది కదా! సో, ఇందులో కాన్షియస్ బీయింగ్ అని చెప్పొచ్చు. సో, ఆ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల మీ మనసు ఏదైతే మీకు చెప్తుంటదో అది ఖచ్చితంగా జరుగుతదండి. సో, మీరేంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడైనా ఆర్ ఏదైనా అంటే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడైనా సరే జస్ట్ మీ ఐస్‌ని క్లోజ్ చేసుకొని కామింగ్ ఎఫెక్ట్ ఫీల్ అయిన తర్వాత మీ మనసు ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి అని వినడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీకు ఎప్పుడైతే ఆన్సర్ దొరుకుతుందో ఆర్ ఇలానే చేయమని చెప్తుందో దాని ప్రకారం మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టుగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బేసిక్‌గా ఈ టైంలోని మీకేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే హయ్యర్ సెల్ఫ్ అనే కాదండి. నేను చెప్పాను కదా! యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ, లైక్ ఏంటంటే స్పిరిట్ గైడ్స్ కానీ అందరితో కూడా ఆ కనెక్షన్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఎవరైతే స్పిరిచ్యువల్‌గా ఎక్కువ అవేకెన్ అవుతారో వాళ్ళకి ఇది క్లియర్‌గా అర్థమవుతుంటదండి. అది చాలా స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తుంటారనమాట. సో, ఈ టైంలోనేంటంటే మీ హయ్యర్ పవర్ అనేది కూడా మీరు తెలుసుకుంటారండి. లైక్ ఏంటంటే మీరసలేంటి? మీరు ఎవరు? అసలు మీ పర్పస్ ఏంటి? ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి?
అంటే ఇది మీకు మాత్రమే సాధ్యం అని కూడా మీరు తెలుసుకుంటారు. ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా మీరు ఏంటంటే మీ లైఫ్ లో థింగ్స్ ని బెటర్ చేసుకోవడానికి ఫెయిర్ ఛాన్స్ ఉందండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా యూనివర్స్ లోని ఒక పార్ట్ అండి. సో బేసిక్ గా యూనివర్స్ తోని ఈ కనెక్షన్ అనేది అందరికీ అలా అని చెప్పి ఏర్పడదు. ఎవరో కొంతమందికే ఇది అంటే అలా వర్కౌట్ అవుతుంది. సో ఈవెన్ మీలో ఎవరైనా సరే యూనివర్స్ తో ఆ కనెక్షన్ ని ఇప్పుడు ఫీల్ అవ్వలేకపోతున్నా సరే, ఎప్పుడైతే మీరు అంటే ఇలా మెడిటేషన్ యోగా చేస్తారో, కొంతవరకు మెంటల్ గా కామ్ గా ఉండడానికి ట్రై చేస్తారో, అంటే లైక్ ఏంటంటేనండి, స్పిరిచువల్ గా మీరు ఎవేకన్ అవ్వాలండి. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆ కనెక్షన్ ని మీరు ఫీల్ అవుతారు. అండ్ మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని కూడా మీరు ఏంటంటే క్లియర్ గా అర్థం చేసుకుంటారు. యాక్చువల్ గా అన్ని కూడా కనెక్టెడ్ మెసేజెస్ వచ్చాయి మీకు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ మైండ్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చండి. అంటే గతంలో మీరు ఒకలా ఆలోచించి ఉండొచ్చు ఒక సిచ్యువేషన్ లో, గతంలో మీరు ఏంటంటే ఒక విధంగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీకు ఏంటంటే అది కరెక్ట్ కాదు, మేబీ మీరు ఏంటంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, సో చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనిపిస్తే చేంజ్ అవ్వచ్చండి. ఎవరో ఏదో అనుకుంటారు, అసలు అలా చేయొచ్చా చేయకూడదా, ఇక్కడ మీరు ఏంటంటే ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలేమో, ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీ లైఫ్ కి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నప్పుడు, అంటే హయ్యర్ సెల్ఫ్ సపోర్ట్ ఉన్నప్పుడు, లేకపోతే అదర్ బీయింగ్స్ తో మీకు ఆ కనెక్షన్ ఏర్పడుతున్నప్పుడు ఎవరో కూడా అంటే మిమ్మల్ని కరెక్ట్ చేసే పరిస్థితిలో ఉండరండి. ఎందుకంటే మీకు అంత క్లారిటీ ఉంటుంది. యాక్చువల్ గా ఏ పర్సన్ కైనా వాళ్ళ సిచ్యువేషన్ మీద వాళ్ళకే ఫుల్ గా క్లారిటీ ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఎదుటి వ్యక్తుల్ని సజెషన్స్ అడగడం కానీ, మేబీ వాళ్ళైతే ఏమైనా సరే కరెక్ట్ గా చెప్తారు, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేస్తామేమో ఇలా ఆలోచించి చాలా మంది ఏంటంటే ఎదుటి వ్యక్తుల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు అంటే ఒక పాయింట్ లో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటూ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళకి పెద్దగా చేంజెస్ ఏం కనిపించకపోవచ్చు. బట్ మీరేం చేస్తారంటే ఈ పాయింట్ లో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ మీద మీరు డిపెండ్ అయ్యి డెసిషన్స్ తీసుకోండి. మీకు ఏమనిపిస్తుందో దాని ప్రకారం మీరు చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ ప్రాసెస్ లోని మీ మైండ్ ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, అది ఏవైనా ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తున్నా, అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికి మీరు ఏంటంటే ఇంకొకరు ఎలా ఫీల్ అవుతారు, ఇంకొకరు ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదండి. మీలో చాలా మంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఒపీనియన్ ప్రకారం సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. మీ మీద మీరు డిపెండ్ అయ్యి మీ డెసిషన్స్ మీరు తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, అంతే. ఈవెన్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ జ్ఞానం మీకున్నంత వరకు, మీ ధైర్యం మీకున్నంత వరకు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది తెలుసా, మీరు ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకున్న తర్వాత అది గుడ్ వేలో వర్కౌట్ అయితే ఆ క్రెడిట్ అనేది అందరూ తీసుకోవాలని చూస్తారు. ఈవెన్ మీరు సజెషన్ అడగకపోయినా సరే స్టిల్ ఎవరో ఒకరు ఆ క్రెడిట్ తీసుకోవడానికే ట్రై చేస్తారు. బట్ అది ఒకవేళ బ్యాడ్ వేలో ఎండప్ అయింది అనుకోండి, అందరూ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఈవెన్ అందరూ సజెషన్స్ ఇచ్చినప్పటికీ కూడా స్టిల్ మీరు ఏంటంటే అది చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరూ బ్లేమ్ చేస్తారు. అదే ఒక రైట్ థింగ్ జరిగితే అందరూ ఆ క్రెడిట్ తీసుకోవడానికే చూస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మీ లైఫ్ కి మీకు నచ్చినట్టుగా మీరు డెసిషన్స్ తీసుకోకుండా, మీకు నచ్చినట్టుగా మీరు చేయకుండా, మీలో ఉన్నదాన్ని మీరు ఏంటంటే ప్రాపర్ గా యూజ్ చేసుకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ ని మీరు ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నా మీకు మీరుగా సోలోగా దాన్ని డీల్ చేయండి. ఇక్కడ ఎవరి మీద మీరు డిపెండ్ అయినా సరే అది తర్వాత అయినా సరే మీకు ప్రాబ్లమేటిక్ అవుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది నేను చెయ్యాలి, ఇది ఇక్కడ జరగాలి, సో ఇది నా రోల్, సో నేను చేస్తాను అంతే, ఎందుకంటే ఇది నాకు కావాలి, ఇది నాకు ఎలా అయినా కావాలి, సో దీనికోసం నేను ఫైట్ చేస్తాను, నేను స్టాండ్ తీసుకుంటాను అని ఇంత డిటర్మైన్డ్ గా ఉండి దాని మీద మీరు ఫోకస్ చేసి ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటండి. దానికి రీజన్ ఏంటంటే, మీ సక్సెస్ కి ఏదైనా ఇంగ్రీడియంట్స్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీ ఫోకస్, మీ డిటర్మినేషన్ అనేవి రెండు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చండి. సో ఇది యూజ్ చేసుకొని మీరేంటంటే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని బెటర్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, మీ లైఫ్ లో మీరు ఎలాంటి ఫేజ్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి నిజానికి మీరు కరెక్ట్ గా ఆలోచించి మీరు చేస్తే మీలాగా ఎవరు కూడా ఈ సిచ్యువేషన్ ని డీల్ చేయలేరండి. ఈవెన్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది. ఇది ఎంత పెద్దదైనా సరే ఇప్పుడు చూడడానికి మీకు అది మేబీ వర్కౌట్ అవ్వదు, అంటే ఏదో నేను కష్టపడుతున్నాను, నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్తున్నాను, కానీ రిజల్ట్ ఏం లేదు, ఇలానే ఉంది ఎప్పటి నుంచో లైఫ్ అని మీకు అనిపించినా ఖచ్చితంగాను తొందరలోనైనా సరే మీరు అర్థం చేసుకుంటారండి. మీరు చేస్తున్న దానికి
అవుట్కమ్ అనేది పాజిటివ్ గానే వస్తుంది. ఆర్ మీ ఎఫర్ట్స్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వలేదు అని తెలుసుకోవడానికైనా ఛాన్సెస్ ఉన్నాయి. మీలో కొంతమంది ఏంటంటే అంటే ఒక రిజల్ట్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. సపోజ్ ఒక సిట్యుయేషన్ ఏంటంటే మీకు 2 మంత్స్‌లో వర్కౌట్ అవుతుంది అని తెలుస్తుందండి. సో, ఈ సిట్యుయేషన్ అనేది 2 మంత్స్‌లో ఎలా అయినా వర్కౌట్ అయిపోతుందిలే అనుకోని ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తారు. అంతా కూడా అంటే మీకు పాజిటివ్‌గానే అనిపిస్తది. బట్ అవుట్‌కమ్ ఏంటంటే మీరు అనుకున్నట్టు పాజిటివ్‌గా రాదండి. సో, 2 మంత్స్ కాకపోతే ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేస్తారండి. ఇలా 4 మంత్స్ అవుతది. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే అదేంటి 2 మంత్స్‌లో అయిపోతది అనుకుంది. ఇంకా అవ్వలేదు. ఏంటి ఇలా లేట్ అవుతుంది? ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు పేషెన్స్‌తోని మీరు చేయాల్సింది మీరు చేస్తే మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉండి కరెక్ట్‌గా చేసిన తర్వాత అవుట్‌కమ్ రావడం లేట్ అవ్వచ్చండి. బట్ అవుట్‌కమ్ చేంజ్ అయిపోతుంది. ఇలానే వస్తుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అవుట్‌కమ్ నాకిప్పుడు ఇలానే రావాలి అని అనుకుంటారు. బట్ మీరేంటంటే మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసేసిన తర్వాత అక్కడితో మీ రోల్ అనేది ఎండ్ అయిపోయినట్టేనండి. అక్కడి నుంచి అవుట్‌కమ్ అనేది రావడానికి టైం పట్టొచ్చు కానీ డెఫినెట్‌గా మీరు చేసిన దాని ప్రకారమే యూనివర్స్ మీకు తిరిగిస్తుంది. సో, ఇలానే ఈ పాయింట్‌లోని మీరేంటంటే చెయ్యాలనుకుంది చెయ్యండి. బట్ ఇదే టైంలో ఇలానే రావాలి ఆర్ ఈ విధంగా వస్తేనే నేను చేస్తాను. ఆర్ ఇలా వస్తుందని నాకు నమ్మకం ఉంటేనే నేను చేస్తాను అంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ ఒకటే చెప్తుంది. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు చేసిన దాని ప్రకారం మీకు అవుట్‌కమ్ అయితే వస్తుంది. బట్ అవుట్‌కమ్ ఇదే టైంలో ఇలానే రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అన్నట్టుగా క్లియర్‌గా గైడెన్స్ అండి. సో, ఇది కూడా ఆలోచించండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు పేషెన్స్ ఉందండి. కమిటెడ్‌గానే ఉంటారు. ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఆర్ ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఫోకస్డ్‌గానే చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఎవరో థర్డ్ పర్సన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారండి. ఆర్ ఎవరిదో సపోర్ట్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీకు తెలియకుండానే మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా టైట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ నేను మీకొకటే చెప్తాను. ఎవరిదైనా మీరు సపోర్ట్ తీసుకోవాలి, ఎవరైనా మీకు అంటే హెల్ప్ చేయాలి అనుకుంటే అది ఓకే. మీరేంటంటే అడగాలనుకుంది ఆర్ వాళ్ళతో చేయించుకోవాల్సింది చేయించుకోండి. బట్ అల్టిమేట్‌గా అది మీ డెసిషనా కాదా? అల్టిమేట్‌గా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఇక్కడ ఎంతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలండి. ఇఫ్ ఆ పర్సన్స్ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయినట్టయితే ఒక 10% 20% ఇన్వాల్వ్ అవ్వాలండి అంతే. మిగతా 80 కానీ ఆర్ ఒక 70% అయినా సరే మీ ఎఫర్ట్సే అక్కడ కనిపించాలి. అంతేకాని మొత్తం వాళ్ళే చేసేస్తారు. లేకపోతే 50% వాళ్ళు చేసి 50% మీరు అంటే కూడా వర్కౌట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ మీ సైకిక్ ఎబిలిటీస్ అనేవి మీకు తెలుస్తున్నప్పుడు, మీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు డీల్ చేయడం కంటే కూడా మీరే బెటర్‌గా డీల్ చేస్తారంట. అంటే వాళ్ళు మీ సిట్యుయేషన్‌ని బయట నుంచి చూస్తారండి. కానీ అది ఫీల్ అవుతుంది ఆర్ అది అంటే ఏ రోజైనా డీల్ చేయాల్సింది మీరే కాబట్టి మీకే ఆ క్లారిటీ ఉంటుంది. సో, మీరేంటంటే పాస్ట్ ఫియర్స్ కానీ ఆర్ మీకేంటంటే మేబీ పాస్ట్‌లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్‌లో కూడా వర్కౌట్ అవ్వదేమో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మీరేంటంటే ప్రయత్నం చేయాల్సుంటుందండి. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. పాస్ట్‌లో మీలో ఏ కమిట్మెంట్ ఉందో, పాస్ట్‌లో మీరు ఎలా అయితే స్టేబుల్‌గా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే స్టేబుల్‌గా పేషెన్స్‌తో కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. నేను చెప్పాను కదా! వాళ్ళేంటంటే ఒక 10% 20 మహా అయితే ఒక 30% వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలండి. బట్ రెస్ట్ ఆఫ్ దట్ అంటే 80-70% మీరే చేయాల్సుంటుంది. అలా చేసినప్పుడే థింగ్స్ ఏంటంటే మీకు బెటర్ అవుతాయి. అండ్ మీరేంటంటే పాజిటివిటీని ఫీల్ అవ్వగలుగుతారు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఇక్కడ పాజిటివ్‌గా రిజల్ట్ వస్తే క్రెడిట్ తీసుకోవడానికి చాలా మందుంటారు. బట్ నెగెటివ్‌గా వస్తే బ్లేమ్ మొత్తం మీరే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, అదేదో మీరే చేసుకోవడం మంచిది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ కలర్ కార్డ్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఎప్పుడైతే మీరు ఈ వైట్ కలర్‌ని చూజ్ చేసుకున్నారో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ ఆరా అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లోకొస్తున్నాయి. అంటే ఇంతకు ముందు లైఫ్ ఏంటంటే చాలా మెస్సీగా ఉండేదేమో. అంటే మీరు అనుకోకుండానే అలా అయిపోయింది. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని సిట్యుయేషన్స్ రావడం కానీ, అవి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ ఫుల్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. బట్ ఇప్పుడేంటంటే స్లోగా మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీ లైఫ్‌లో మీరు అంటే ఎలాంటి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయబోతున్నారు? ఆర్ అసలు అంటే మీ రోల్ ఏంటి? ఇలా కొన్ని తెలుసుకుంటున్నారు. అండ్ మీరేంటంటే
ఆ స్పిరిచువల్ కనెక్షన్ ని కూడా ఫీల్ అవుతున్నారండి. చాలా స్ట్రాంగ్ గా అది సెన్స్ చేయగలుగుతున్నారు. అంటే మీకు ఎక్కడో కానీ ఏంజెల్ సపోర్ట్ ఉంది. యూనివర్స్ ఏంటంటే మీతో కనెక్ట్ అవుతుంది. లైక్ అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారండి. ఫుల్ గా కాన్షియస్ లోకి వస్తున్నారు అని చెప్పొచ్చు. సో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ మీద కూడా మీకు ఎంతో కొంత క్లారిటీ అయితే ఉంది. ఇదేంటంటే వచ్చే రోజుల్లో కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే మీ ఆరా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ టైంలో ఏమవుతుందంటే మీరు మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి మీకు ఫుల్ గా ఛాన్స్ వస్తుందన్నమాట. అంటే ఎవరైతే మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో అండ్ వాళ్ళ సోల్ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటుందో వాళ్ళ లైఫ్ ని అన్ని వేస్ లో కూడా బెటర్ చేసుకోగలుగుతారండి. సో మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్నా అంటే మీకు ఇంకా ఇక్కడ ఇలా జరగొచ్చు అనే ఒక క్లారిటీ వచ్చేసినా సరే మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే వాటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇదంతా కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుందండి. క్లియర్ కట్ గా మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది. ఒక అలైన్మెంట్ లోకి అయితే వస్తుంది కాబట్టి వచ్చే రోజుల్లో మీరు ఏంటంటే మోస్ట్లీ హ్యాపీగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ ఫేజ్ అయితే పాస్ అయిపోయింది. మీరు ఏంటంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఇది కూడా మీ మంచిగా జరుగుతుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ అసలు మీ సిచ్యువేషన్ కి ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లోని సఫర్ అయ్యారండి. ఖచ్చితంగా మీ లైఫ్ ఏంటంటే మెస్సీ అయిపోయింది. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచి కూడా పెద్ద సఫర్ అయ్యారు అని నాకు అనిపించట్లేదు. బట్ ఒక సిట్యుయేషన్ మాత్రం మిమ్మల్ని చాలా ట్రబుల్ చేసింది. అండ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇది ఎండింగా కాదనేది మీకు కూడా క్లారిటీ లేదు. ఏదో అంటే ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్ ఇంకా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందండి. అదర్ ఆస్పెక్ట్స్ లో మీ లైఫ్ ఏంటంటే చాలా బాగుంది. కాకపోతే ఈ ఒక్క సిట్యుయేషన్ మీద మీకు డౌట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు అన్‌ఫెయిర్ గా థింగ్స్ జరిగాయని కూడా మీరు ఫీల్ అవుతున్నారండి. అంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్కడో కానీ మీకు జస్టిస్ జరగలేదు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని ఏంటంటే మీరు సఫర్ అయిన దానికి మీకు ఆన్సర్స్ దొరకలేదు అనే ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. బట్ మీకు జస్టిస్ అయితే జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తుంది. ఇది ఏ రోజు వర్కౌట్ అయినా సరే మీకేంటంటే ఇంకా దీని నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఆఫ్‌కోర్స్ ఇది పాజిటివ్ గానే వర్కౌట్ అవుతుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే మీకు అన్‌ఫెయిర్ గా జరిగిపోయింది. సో ఇక్కడ మీకేంటంటే ఆ ఫెయిర్‌నెస్ కావాలి అనుకుంటే యూనివర్స్ చూసుకుంటుంది. మీరు దీనికోసం అయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనే చెప్పేస్తున్నాను కదా! కాకపోతే మీ లైఫ్‌లో వస్తున్న ఈ చేంజెస్‌ని మీరు అర్థం చేసుకోవాలండి. అంటే ఈ పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్‌తోని మీరు పీస్ చేసుకోవడం అయితే మంచిది. దీనికోసం మీరు ఎక్కువ ఆలోచించి అంటే మీ లైఫ్‌లో మీరేంటంటే ప్రోగ్రెస్‌ని స్టాప్ చేసుకోవద్దు. ఆల్రెడీ మీ లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుంది. అది మీరు సెన్స్ చేస్తున్నారు. బట్ ఎక్కడో కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదండి. ఇంకా అంటే ఈ చేంజెస్ అన్నీ ఓకే కానీ ఇక్కడ మీకు అన్‌ఫెయిర్‌గా కొన్ని జరిగాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అనే వేలోని మీరు ఆలోచిస్తున్నారు. అంటే అది మిమ్మల్ని డ్రాగ్ చేస్తుందండి. మీరేంటంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే ఈ పాయింట్ దగ్గర మీరు స్టాప్ అయిపోతున్నారు. సో ఇది మిమ్మల్ని స్టాప్ చేయకుండా, మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు చూడాలండి. అంటే మీ లైఫ్‌లోని ఇది ఒక్కటి మేబీ బిగ్ థింగ్ అవ్వచ్చు. మిమ్మల్ని ఎఫెక్ట్ చేసుండొచ్చు. కానీ అదర్ పాజిటివ్ థింగ్స్ కూడా మీ లైఫ్‌లో జరిగాయి కదా! సో మీరేంటంటే వాటి కోసం ఆలోచించాలండి. జరిగిపోయిన నెగెటివ్ థింగ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరు ఎప్పటికీ కూడా బ్రైట్ సైడ్ ఆర్ మీ లైఫ్‌లో మీరేం డిజర్వ్ చేస్తారనేది తెలుసుకోలేరు. సో యూనివర్స్ అందుకే ఇక్కడ ఏం చెప్తుందంటే మీ లైఫ్‌లో వస్తున్న చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయండి. అవి ఎంబ్రేస్ చేసుకోండి. ఎందుకంటే అలాంటి చేంజెస్ అందరికీ రావు. బట్ మీకొస్తున్నాయి. సో మీ లైఫ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఈ ఫేజ్ మరి అంత కంఫర్టబుల్ గా ఉండదు కానీ బట్ డెఫినెట్ గా వన్స్ ఇక్కడ ఈ చేంజెస్ వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది అన్నట్టుగా ఒక ఎష్యూరెన్సే ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మీకు నచ్చకపోయినా ఆర్ కొన్నింటికి మీరు అలవాటు పడిపోయి ఉన్నా సరే
ఈ టైంలోని వాటి వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. అంటే పర్పస్ అనేది సర్వ్ అవ్వట్లేదు. సో, అయినా సరే మీరు దాన్ని హోల్డ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక సిట్యుయేషన్‌లోని మీకు అంటే ఒక విధంగా బెనిఫిట్ ఉంటుంది అని అనుకున్నారండి. బట్ ఇప్పుడు దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఆర్ దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా సఫర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే దాన్ని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇది మీకు కష్టంగానే ఉంటుంది. బట్ తప్పదండి. ఈవెన్ మీకేవైనా హ్యాబిట్స్ ఉంటే ఆ హ్యాబిట్స్ వల్ల మీ లైఫ్ ఏ రకంగా కూడా బెటర్ అవ్వట్లేదు. మరి కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుంది. ఆర్ అట్‌లీస్ట్ దానివల్ల మీకు ఏ యూజ్ లేదనిపిస్తే ఆ హ్యాబిట్స్‌ని మీరు విడిచిపెట్టేయాల్సి ఉంటుందండి. అది మీలోని ఓల్డ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తదనమాట. సో, ఈ ఓల్డ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్ళిపోతేనే న్యూ ఎనర్జీని మీరు ఇన్వైట్ చేయగలుగుతారు. సో, మీలో అలాంటి చేంజెస్ కూడా వస్తేనే ఈ టైంలో మీ లైఫ్‌ని మీరు బెటర్‌గా చూసుకోగలరు అన్నట్టుగా యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే పర్సన్స్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీకు ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో ఆర్ గుడ్ పర్సన్స్‌లా అనిపిస్తారో వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ అలాంటివి చేయండి. వ్యక్తుల్ని కానీ, యానిమల్స్‌ని కానీ లవ్ చేయండి. అన్‌కండిషనల్‌గా. ఇన్ రిటర్న్ ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక గుడ్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేయండి. అంటే చాలా మందేంటంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు ఆర్ వాళ్ళేంటంటే ఆ కేరింగ్ చూపించినప్పుడు ఇన్ రిటర్న్ అది రావాలి అనే పాయింట్‌లోని ఉంటారు. బట్ మీ సిట్యుయేషన్స్‌కి అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, మీ లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తుంది కాబట్టి, మీరేంటంటే అన్‌కండిషనల్‌గా లవ్ చేయండి. గుడ్ పర్సన్‌లా ఉండండి అంతే. గుడ్ పర్సన్‌లా ఎందుకు ఉంటున్నారు? గుడ్ పర్సన్‌లా ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, మీరు గుడ్ పర్సన్ కాబట్టి గుడ్ పర్సన్‌లా ఉండాలంతే. మీరు మీలా ఉండాలండి. అలా అని చెప్పి పర్సన్స్‌ని ప్లీజ్ చేయండి. అందరికీ కూడా మీరేంటంటే ఆ కంఫర్ట్ ఇవ్వండి అని నేను చెప్పను కానీ, మీకెవరైతే ఆ కంఫర్టబుల్‌గా వైబ్స్ ఇస్తుంటారో, వాళ్ళేంటంటే కేర్ ఫ్రీగా మాట్లాడతారో వాళ్ళతో మీరు కూడా వాళ్ళలానే ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ మిమ్మల్ని ఎవరైనా హేట్ చేస్తున్నారు, ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండండి. అంటే వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాళ్ళని మీరు అవాయిడ్ చేసుకుంటూ మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోతున్నా చాలు. ఎందుకంటే మీ ఆరా అనేది ఈ టైంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఆహ్, ఆరా అనేది కొంచెం వీక్‌గా ఉన్న వాళ్ళతో కానీ ఇంటరాక్ట్ అయితే ఖచ్చితంగా మీ ఆరా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనేది రియల్ కాబట్టి, మళ్ళీ కూడా మీరేంటంటే వాళ్ళలా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా స్ట్రగుల్ అండి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీకు మీరు ఆ ఎనఫ్ కేర్ ఇచ్చుకోండి. ఆ తర్వాతే ఇంకెవరైనా. అలానే మిమ్మల్ని ఎవరైతే బెటర్‌గా ట్రీట్ చేస్తున్నారో, ఎవరైతే మీతో బాగా మాట్లాడుతున్నారో వాళ్ళతోనే మీరేంటంటే టైమ్ స్పెండ్ చేయడానికి చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ వైపు నుంచి మీరు ఎప్పుడైతే ఇస్తారో రిటర్న్ మీకొస్తుందండి. మేబీ అది వెంటనే రాకపోయినా సరే సూన్ ఆర్ లేటర్ అది వచ్చేలాగా యూనివర్స్ చేస్తుంది. అందుకే నేను చెప్పాను కదా! ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక పర్సన్‌తో మాట్లాడండి. ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఏదైనా ఒక పని చేయండి. ఇన్ రిటర్న్ ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా మీకు బెటర్ థింగ్సే వస్తాయి. ఎందుకంటే యూనివర్స్ మీకు రివార్డ్ ఇస్తుందండి. ఈవెన్ ఆ పర్సన్స్ మీకు రివార్డ్ ఇవ్వకపోయినా ఆర్ ఆ సిట్యుయేషన్స్ అనేవి మీకు రివార్డింగ్‌గా లేకపోయినా యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఆ గిఫ్ట్ అనేది ఇస్తుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు డిజర్వ్ చేసేది యూనివర్స్ తీసుకొచ్చి మీకిస్తుందండి. అది మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అండ్ ఈ టైంలోనేంటంటే ఎక్కువ గార్డెనింగ్ చేయడం కానీ, ఆర్ నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కానీ ఇలాంటివైతే మంచిదండి. ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయడం ఇలాంటివి చేయండి. ఎక్కువ చెట్లను పెంచడానికి ట్రై చేయండి. చెప్పాను కదా! అంటే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయితే ఇంకా తొందరగా హీల్ అవుతారండి. సో, నేచర్‌తోని మీరేంటంటే కనెక్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని చెప్తాను నేను. సో, ఇంకొకటేంటంటే ఎవ్రీ డే కూడా బాత్ చేస్తున్నప్పుడు వాటర్‌లోని 2 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది. అది లెవెండర్ అయినా యూజ్ చేయొచ్చు. టీ ట్రీ అయినా యూజ్ చేయొచ్చు. లెమన్ గ్రాస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైనా సరే యూజ్ చేయొచ్చండి. 2 డ్రాప్స్ వేసుకొని జస్ట్ బాత్ చేస్తే సరిపోతుంది. దానివల్ల కూడా మీ ఆరా అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నేను ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ చాలా డిసప్పాయింట్ అయ్యారండి. అంటే అలాంటి సిట్యుయేషన్ ఏదో క్రియేట్ అయింది. మీరు కూడా అనుకోలేదు ఇంత అప్‌సెట్ అవుతారు అని. బట్ జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మీరేంటంటే స్లోగా హీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు హీల్ అవుతున్నారండి. మీకు తెలియట్లేదు కానీ
పాస్ట్ తో కానీ ప్రెజెంట్ ని కంపేర్ చేస్తే చాలా బెటర్ అయ్యారు. కానీ ఇంకా మరి హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే మీరు చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. యాక్చువల్ గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ టైంలోని కొంచెం ఫోకస్డ్ గా ఉండండి. మీకు ఏం కావాలి అనే దానికి మీరేంటంటే డెడికేటెడ్ గా ఉండాలండి. అంటే ఇదే మీకు కావాలి అని ఆ క్లారిటీ కూడా మీకు ఉండాలి. సో దాని ప్రకారం మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో థింగ్స్ ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారో అది మీకు ఇనిషియల్ గా హోప్ఫుల్ గా అనిపించకపోయినా ఆర్ ఇక్కడ ఏదో మిరాకిల్ జరిగిపోతుంది అని మీకు అనిపించకపోయినా ఖచ్చితంగా మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయండి. ఇది ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఒక సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది, సో ఇంకా అది ఎప్పటికీ కూడా వర్కౌట్ అవ్వదు అని మీకు అనిపించింది అనుకోండి. సో అక్కడ మీకు హోప్ లేదు అనిపించినా స్టిల్ మీరేం చేయగలరు, ఇంకా మీ రోల్ ఏంటి అక్కడ, అసలు అంటే మీ వైపు నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఇలా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మీరు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగాను మీకు అది ఆ టైంకి హోప్ లేదు అనిపించినా ఆర్ యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు అనిపించినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. మీరు పడిన కష్టానికి యూనివర్స్ ఏంటంటే మీకు ప్రతిఫలం అయితే ఇస్తుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎలా ఉంటుందంటే వెంటనే జరిగిపోదు, స్లోగానే జరుగుతుంది. అండ్ మీరు కూడా థింగ్స్ ని స్లోగానే ఆపరేట్ చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ మొత్తం స్టడీ చేయాలండి. స్టడీ చేసి ఫుల్ గా మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా మీకు హోప్ ఉన్నట్టు అనిపించదు. అక్కడ ఏదో అంటే ట్రాన్స్ఫార్మేషన్ వస్తున్నట్టు కూడా మీరు ఫీల్ అవరు. బట్ జరుగుతుంది అంతే. సడన్ గా జరిగిపోతుందండి. మీరు ఊహించిన విధంగా అన్ని మారిపోతాయి అన్నమాట. సో అందుకే ఈ టైంలో మీరు ఏం చేసినా సరే మీ లైఫ్ లో మీరు థింగ్స్ ని బెటర్ చేసుకోగలరు. ఈ ఛాన్స్ అయితే మీకు ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.